హలో అందరికీ, ఇలాంటి వీడియోతో మీ ముందుకు వస్తానని అస్సలు అనుకోలేదు. రాఖీ పండుగ నెక్స్ట్ డే మా చిన్న నానమ్మ స్వర్గస్థులైనారు. చాలా బాధగా ఉంది. అనుకోలేదన్నమాట ఇలాంటి న్యూస్ వస్తుందనేసి. కానీ సడన్గా మా నానమ్మ అయితే దేవుని దగ్గర వెళ్ళిపోవడం జరిగిందన్నమాట. యాక్చువల్లీ మా తాతయ్యకి 2 భార్యలు, మా పెద్ద నానమ్మకి 4 ఆడపిల్లలు, 2 కొడుకులు. ఇంకా రెండో నానమ్మకి 2 ఆడపిల్లలు, 5 కొడుకులు. ఇక వీళ్ళిద్దరి సంతానం మొత్తం 13 మంది అన్నమాట. మాదైతే చాలా పెద్ద ఫ్యామిలీ. ఇక నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇక 2007లో మా పెద్ద నాన్నమ్మ చనిపోయారు. ఆ తర్వాత మా తాతయ్య కూడా చనిపోవడం జరిగింది. ఇక మేము ఏ చిన్న పండుగ చేసినా, ఎలాంటి ఈవెంట్ ఉన్నా మేమందరం అనుకుంటాం అన్నమాట. ఇప్పుడు నానమ్మ ఉంది కదా, చిన్న నానమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరని, అంటే నానమ్మ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా హ్యాపీగా అందరం కలిసి హ్యాపీగా ఆ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఇక మా తాతయ్యని, పెద్ద నానమ్మని మా చిన్న నానమ్మలోనే చూసుకొని హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు మా చిన్న నానమ్మ కూడా లేకపోవడం చాలా బాధగా ఉంది. ఇక మాకు ఇంత పెద్ద కుటుంబానికి ఇచ్చి వాళ్ళు ముగ్గురు మా నుండి దూరం అవ్వడం చాలా బాధగా ఉందన్నమాట. తాతయ్య, నానమ్మలు వారు ఎక్కడ ఉన్నా మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అండ్ మీ ఆశీర్వాదం మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మిస్ యూ తాతయ్య అండ్ నానమ్మలు. ఇప్పుడైతే ఇక్కడ యాక్చువల్లీ 7 డేస్లో మా నాన్న వాళ్ళ సైడ్ 7 డేస్లో అయితే భోగిస్తారన్నమాట. ఇక ఇప్పుడైతే మా పెదనాన్నతో భోగి ఇప్పిస్తున్నారు. అండ్ ఇక భోగి ఇవ్వడం అయిపోగానే పప్పు అన్నం చేస్తారు. ఇక వచ్చిన రిలేటివ్స్కి అయితే పప్పు అన్నంతో భోజనం చేస్తారన్నమాట వచ్చిన రిలేటివ్స్ అందరూ. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి 2 ఇయర్స్ బ్యాక్ అన్నమాట, మా తమ్ముడు మ్యారేజ్ అప్పుడు. ఇక మా నాన్నమ్మకి 100 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది అనేసి ఇక బర్త్డే జరుపుదామనేసి కేక్ అయితే తెప్పించినాం. ఇక మా అత్తమ్మలు, పెద్దమ్మ, పెద్ద నాన్నలు అందరం కలిసి అయితే ఇలా కేక్ కట్ చేయించినాం. అండ్ ఇక్కడ వచ్చేసి మా పెద్ద నాన్న అండ్ మా పెద్దమ్మ వాళ్ళందరూ కలిసి అయితే 9వ రోజు హస్తికలు గంగలో కలపడానికి ధర్మపురికి అయితే వెళ్ళిరన్నమాట. ఇక వాళ్ళు అక్కడ వెళ్ళి ఇలా గంగలో స్నానం చేసి ఇక వచ్చేటప్పుడైతే ఇక మార్నింగ్ కొంచెం ఆకలిగా ఉందనేసి ఇక ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నారన్నమాట. అండ్ హస్తికలు గంగలో కలిపి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ అంటే సమాధి దగ్గర ఇలా పందిరిలాగా వేసి పూలమాలతో డెకరేట్ చేసి కొబ్బరికాయ కొట్టి ఇక అందరూ అక్కడ దండం పెట్టుకొని మళ్ళీ ఇంటి దగ్గర వచ్చేస్తారన్నమాట. ఇక అండ్ అక్కడ నుంచి ఇక సమాధి దగ్గర నుంచి వచ్చి ఇంటి ముంగట ఇలా ఫోటో ఫ్రేమ్ పెట్టేసిన తర్వాత ఇక ఫోటో ముంగట అయితే ఇలా భోగిస్తారు. అండ్ మా లాంగ్వేజ్లో అయితే ఇలా మొక్కుకుంటారు అన్నమాట. ఈ విధంగా ఇప్పుడైతే వాళ్ళ కొడుకులు అండ్ వాళ్ళ కూతుర్లు కలిసి ఫోటోలు దిగడం అండ్ అందరికీ భోజనం కూడా పెడతారు. ఆటపిల్లను పోస్తారు, భోజనం పెడతారు 9వ రోజు.
అండ్ ఇక్కడైతే ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరు, అంటే మా పెద్ద నానమ్మ అండ్ చిన్న నానమ్మ, తాతయ్య కదా, మా తాతయ్యకి 2 భార్యలు. ఇక ఫస్ట్ అయితే మా పెద్ద నానమ్మ చనిపోయింది, ఆ తర్వాత తాతయ్య, ఇప్పుడు మా చిన్న నానమ్మ. కాబట్టి ముగ్గురి ఫోటో ఫ్రేమ్ అయితే అసలు వీలు కాలేదన్నమాట. ఇక చిన్న నానమ్మ ఉంది కదా, ఇలా ఫోటో ఫ్రేమ్ కట్టాలనేసి అయితే కట్టద్దు అనుకున్నారు. ఇక నానమ్మ కూడా లేదు కదా, అందుకోసం ఇక ముగ్గురిది ఒకే ఫోటో ఫ్రేమ్ కట్టి ఇక అందరు ఇంట్లో పెట్టుకుందాం అనేసి ఇక ఇలా అయితే ఒక 15 ఫోటో ఫ్రేమ్ అయితే కట్టించుకుని అందరికైతే వాళ్ళ కూతుర్లకి కొడుకులకి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడానికి అయితే ఇచ్చిరన్నమాట. ఇక అవి పట్టుకొని ఇక అందరైతే మెమొరీగా ఉండాలనేసి. అంటే ఈ ఫోటో ఫ్రేమ్ వాళ్ళు ఎప్పుడైనా పండుగ చేసుకోవాలన్నా, అంటే తాతయ్య నాన్నమ్మ వాళ్ళకి ఎప్పుడైనా పూజ చేయాలన్నా ఈ ఫోటో ఫ్రేమ్ పెట్టి ముగ్గురికి ఒకేసారి పూజ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ విధంగా అయితే ఫోటో ఫ్రేమ్ కట్టించారన్నమాట. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి.